పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే టంగుటూరులో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు వైసీపీ నాయకులు కూర్చోండి, ఒక్కొక్కరుగా పిలుస్తారు. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళండి. మీ దగ్గర ఎవరు రావట్లేదంటే వాళ్ళు ఒక్కొక్కరిగా తీసుకెళ్ళండి. సిస్టమేటిక్గా ఉండాలి. బీపీ చెప్పండి నాకు. సురక్ష కార్యక్రమానికి అమ్మాయి సురక్ష కార్యక్రమానికి ఎంతమంది రాని వాళ్ళు మన దగ్గర 40 ఉందా వచ్చారు సార్ 40 మెంబర్స్ డైరెక్ట్గా వాకింగ్ చేస్తారా ఎందుకు వాలంటీర్
అదే సార్ కొన్ని న్యూ కూడా అని యాడ్ చేస్తున్నాం. సార్ ఇక్కడ టిక్కు పెట్టిన డాష్ పెట్టిన వరకు కలిసి వెళ్తారా? ఓపీ లాగా రాసుకుంటాం సార్. టిక్కు పెట్టిన వరకు మనం రిజిస్టర్ చేసినాం సార్. మన ఇక్కడ అవసరం ఏం చేస్తారు సార్? రాసుకుంటే వాళ్ళకి మళ్ళీ వైద్యులు చెక్ చేస్తారా? చేస్తున్నాం సార్. మళ్ళీ అక్కడ చేయలేదు, ఇంట్లో చేయాలా? సార్ మనకి లిస్ట్లో రాలేదు అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి అక్కడ వైద్యులు చెప్పిస్తాం సార్. ఓల్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా, దాంట్లో ఉంది సార్ ఇట్లా వస్తాయి కదా. వస్తుంది సార్. ఓకే ఎప్పుడు కూడా హాస్పిటల్ వెళ్ళలేదా? ఫస్ట్ టైం వస్తున్నారా? సార్ ఎక్కడ నుంచి వచ్చారు? మెడికల్ ఆఫీస్ ఉన్నారా? మీకు ఆన్లైన్లో చేయడానికి ఉన్నారా? అప్పుడు కూడా అయిపోతుందా లేదా ఉందా? దీనికి కూడా రెఫరెన్స్ వస్తుందా? రెఫరెన్స్ కూడా ఆన్లైన్లో పోతుందా? సో సపోజ్ ఇప్పుడు డాక్టర్ వదిలేండి, మీరు క్యాలిక్యులేట్ చేస్తే బాగానే ఉన్నారమ్మా. మీరు ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. ఎవరు పంపిస్తారు? సో అందరూ పంపాలి, ఎవరు సెలెక్ట్ చేసి పంపిస్తారు. అది మీకు ఓవర్ మీకు ఎంత రావాలని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? మీరే చెప్పారా కళ్ళు ప్రాబ్లమ్స్ అని? ఉంది, ఐ సమస్య ఉంది. అది ఆడ పెట్టుకోండి. మునగాకు ఫ్రై కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఇవాళ టంగుటూర్ మండల హెడ్ క్వార్టర్స్ సచివాలయం నంబర్ 4 కింద టంగుటూర్ పిహెచ్సి పరిధిలో ఉంటున్న విలేజ్ హెల్త్ క్లినిక్ ఇవాళ ఇక్కడ స్కూల్లో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఒక 200 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా ముసలి వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇనిషియల్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక ఓపీ ఎంట్రీ పెట్టేసి వాళ్ళకున్న కేస్ షీట్ వాళ్ళ చేతిలో ఇచ్చి వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఒక ఫోల్డర్ హెల్త్ ప్రొఫైల్స్ అని కూడా పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ పెట్టి వాళ్ళకి బేసిక్ స్క్రీనింగ్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళకున్న బీపీ షుగర్ ఆర్ అనీమియా రిలేటెడ్ టెస్ట్లు ఇక్కడ ఇమీడియట్గా ఫ్రంట్ డెస్క్లో చేస్తున్నారు. చేసి
ఆ కేస్ షీట్లో కూడా ఆ నంబర్స్ ఎంటర్ చేస్తున్నారు. ఆ ఎంటర్ చేసేసి ఇక్కడ నుంచి వెయిటింగ్ ఏరియా పంపించేసి వెయిటింగ్ ఏరియా నుంచి వాళ్ళకి ఒక్కొక్క కన్సల్టెంట్ అలాట్మెంట్ సెంటర్, అంటే బేసికలీ వాళ్ళకు ఉన్న కేస్ షీట్ చూసి ఏ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి అని ఒక ఏఎన్ఎం అండ్ ఎంఎల్హెచ్పి లెవెల్లో ఇది నిర్ణయం తీసుకొని ఇక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. లోపల వెళ్తున్నప్పుడు అక్కడ కన్సల్టెంట్ కింద ఒక టీం ఉంటారు. కన్సల్టెంట్ అంటే స్పెషలిస్ట్ కింద ఒక 2 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఒక నర్సు కూడా అక్కడే ఉన్నారు. సో డాక్టర్స్ గతంలో వాళ్ళకి ఉన్న ఏమేమి రోగాలు ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అదే వాళ్ళకి ఆ రోజు చెక్ చేసిన వైటల్స్ ఎలా ఉంది అని చెక్ చేసుకొని వాళ్ళకి మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నేను ఫ్యూచర్ రెఫరల్స్ అంటే క్రానిక్గా ఒక సంవత్సరాల క్రితము ఈ ఇష్యూ ఉన్నాయి, ఇంకా తగ్గలేదు, అట్లాంటి విషయాలకి హైయర్ డయాగ్నోస్టిక్స్కి రెఫరల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చంద్రశేఖర్ బాబు అని ఒక ఆయన టంగుటూరు నుంచి రావడం జరిగింది. ఈయన దాదాపుగా ఒక సంవత్సరం నుంచి వెరీ హై బీపీలో ఉన్నారు. దాదాపుగా 174/122 బీపీలో దాదాపుగా ఒక సంవత్సరంలో ఉన్నారు. ఈయనకి ఈవెన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండడం తెలుసు ఉంటుంది, ప్లస్ క్యాట్రాక్ట్ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్గా మీరు ఏ డాక్టర్కి వెళ్ళారా లేదా అని అడిగితే లోకల్లో అక్కడ ఉన్న ఆర్ఎంపీల దగ్గర ఆర్ మెడికల్ షాప్ దగ్గర వాళ్ళు మందులు తెచ్చుకొని ఇంకా బెటర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ డాక్టర్స్కి వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది. సో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్కు ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఫస్ట్ టైంగా ఎవరెవరు డిసీజెస్ ఉండి క్రానిక్గా బాధపడిన వాళ్ళందరినీ కూడా ఈ క్యాంప్కి తరలించే వాళ్ళకు ఉన్న బాధలన్నీ కూడా ఇప్పుడు ఈజీగా మనం డయాగ్నైజ్ చేయడం జరిగింది. ఈయన ఇప్పటి నుంచి మన నెట్వర్క్ అంటే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ హెల్త్ కేర్ కింద వస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా ఆయనకి ఇక్కడ ఒంగోలు రిమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. వివిధ అదర్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కానీ స్పూటమ్ టెస్ట్ కానీ ఇదన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు అన్నీ కూడా ఆయనకి రాయడం జరిగింది డాక్టర్ గారు. సో ఇప్పటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటున్న ఈ పర్టికులర్ సేవల్లో వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ రెఫరల్స్ ఇక్కడ చేసిన రెఫరల్స్ డైరెక్ట్గా ఒంగోలు డ్రీమ్స్కి కూడా వాళ్ళు లిస్ట్లో వచ్చేస్తుంది. ఇట్లాంటి ఒక చంద్రశేఖర్ బాబు గారు ఈ వాళ్ళకి అక్కడ వస్తారు అని కూడా ఒక డేట్ వాళ్ళకి కలపడం జరుగుతుంది. ఆయనకి ఇక్కడ ఒక అప్రైజల్ డెస్క్ పెట్టుకొని మీకు ఇచ్చిన మందులు రెఫరల్స్ గురించిన విషయాలు చాలా వివరంగా ఇక్కడ ఒక ఎంఎల్హెచ్పి అండ్ హెల్త్ ఎడ్యుకేటర్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ క్యాంప్ నుంచి వెళ్ళిన తర్వాత ఏ మందులు తినాలి, ఏ హాస్పిటల్ హైయర్ హాస్పిటల్స్కి ఏ టెస్టులు చేసుకోవాలి, దాన్ని ఏ డాక్టర్ని ఏ పర్టికులర్ హైయర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా వెళ్ళాలి అని కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా వాళ్ళకి గైడ్ చేసి పంపడం జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఎవరు కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఆర్ ఈ యాంటీనేటల్ అంటే బాలింతలు అండ్ గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ఎర్లీగా ఒక గైనకాలజీ డాక్టర్స్ వచ్చారు, ఇక్కడ జనరల్ సర్జన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళని చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేసేసి వాళ్ళకి ఉంటున్న విషయాలన్నీ కూడా ప్రాపర్గా డయాగ్నైజ్ చేసేసి చేసిన వలన మనం చాలా విషయాలు తగ్గించేయవచ్చు. అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ డాక్టర్స్కి ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంటున్న కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత సేవల్లో వాళ్ళందరూ కూడా తీసుకురావడానికి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాంప్ గురించి ఇక్కడ స్థానిక నాయకులు మన అశోక్ బాబు గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అండ్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ జిల్లా యంత్రాంగం కూడా ఎస్పెషల్ ఎంపీడీ గారు, ఎంఆర్ఓ గారు అండ్ ఇక్కడ ఉంటున్న మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా చాలా యాక్టివ్గా తిరిగి ఈ క్యాంప్ని ప్రాపర్ చాలా ఒక సిస్టమేటిక్ మేనర్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంపు ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో తక్షణమే కులగణన జరగాలని సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్య వెంకటేశ్వర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్లో కులగణన వివరాలు నివేదికను వెల్లడించడానికి ఆంధ్రప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అన్ని కులాల జనాభా లెక్కలు పకడ్బందీగా సేకరిస్తేనే సామాజిక న్యాయం ఉపయోగిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను బీసీ కుల జనగణనపై మేము ఒక స్టాండ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అదే బాటలో బీహార్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నితీష్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గారు ఈరోజు బీసీ కుల జనగణన నివేదిక రిలీజ్ చేశారు. మండల్ 2 ఉద్యమానికి అక్కడి నుంచి నాంది పలికారు. వారికి మద్దతుగా నేషనల్ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. లేదంటే బీసీలు అట్టడు స్థాయికి ఇంకా కిందకెళ్ళే పరిస్థితి ఉంటుంది.
బీహార్లో 63% బీసీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 16% మాత్రమే ఈడబ్ల్యూస్ ఉన్నారు. సో మిగతా క్యాస్ట్లు మిగతా తక్కువలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికైనా బీసీలు మేల్కోకపోతే మనం ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక పక్క చూస్తూ ఉన్నాం, మహిళల్లో ఆ కోటా పెట్టేటప్పుడు 20 సంవత్సరాల నుంచి ములాయం గారు, లల్లు గారు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసినా కూడా పెట్టకుండా, బిల్లులో ఉపకోట పెట్టకుండా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మన వాటా ఎంతో మహిళా కోటాలో సబ్ కోటా పెట్టకుండా చేసిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి జీవోలు తీసుకొస్తున్నప్పుడు మనం కూడా స్పందించకపోతే బాగోదని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా మారుమూల తిరిగి మా అజెండాను, సమాజ్వాదీ పార్టీ అజెండా బీసీ కుల జనగణన మీదే మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రధాన పొలిటికల్ పార్టీలతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాని గురించి కూడా మీకు అవగాహన ఉందా? ఇప్పుడు ఏం చేస్తారని ఎఫ్ఎల్సీలో మనం ముందు ఓన్లీ ఫిజికల్గా చెక్ చేస్తాం అంతే కదా, అన్ని వైర్లు ఉన్నాయి, డిస్ప్లే బోర్డ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రీ ఎఫ్ఎల్సీయూని ప్రీ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఏర్పాటు చేశారు, ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ దాంట్లో కనెక్టెడ్ పారామీటర్స్, ఒక 400 పారామీటర్స్ కంట్రోల్ యూనిట్లో. అంటే పారామీటర్స్ అంటే ఏ చిప్స్ ఏంటి, ఎలా ఎట్లా ఎందుకు ఈ మెషిన్ వాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. సో ఆ రోజు మీరు అడగవచ్చు ఇంజనీర్స్కి. ఫస్ట్ డే మీరు అన్ని అడగాలి, ఎందుకు ఇది వాడుతున్నారు, దీనివల్ల ఏంటి ఉపయోగం. నేను ముందుకే మీకు టోటల్ ఎంత ఉంటుంది, ఐ మీన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, దాని గురించి మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. సెకండ్, సో ఎఫ్ఎల్సీ షెడ్యూల్ అది మనం 10 ఇంజనీర్స్ వస్తారు, ఇప్పటికి 10 కన్ఫర్మ్ అయింది. సో దానివల్ల ఇది మినిమం ఒక 20-25 రోజు వరకు పోతుంది ఇక్కడ ఈ ఫస్ట్ లోడ్ చెకింగ్. సో పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా ఉండాలి. సో దానికి మీ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారు అంటే అన్ని రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు కదా, క్లోజింగ్ అప్పుడు, ఓపెనింగ్ అప్పుడు, చేసినప్పుడు, చూపించినప్పుడు. సో మీ ప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళు మీరు అపాయింట్ చేసుకుంటే మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మీకు ముందే ఒక రిటర్న్ నోటీసెస్ కూడా ఇస్తున్నారు. విల్ గివ్ ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా మీకు రాయడం జరుగుతుంది. సో అది కాకుండా ఫస్టే ఈ మీటింగ్లో కూడా మీకు ఒకసారి ముందే చెప్పడం, ఇన్విటేషన్స్ ముందే ఇవ్వాల్సిన కోసం అది కూడా ఈ మినిట్స్ రికార్డ్ చేసుకుంటాం. అరౌండ్ 7,000 బ్యాలెట్ యూనిట్స్ అండ్ 5644 కంట్రోల్ యూనిట్స్ ఇప్పుడు రావడం జరిగింది. సో ఉత్తరాఖండ్ నుంచి తీసుకువచ్చాము. ఇప్పుడు అదన్నీ కూడా ఇప్పుడు అక్సెప్టెంట్ టెస్ట్ 2000 అయిపోయింది. సో నిన్నతో ఈ స్కానింగ్ అనేది అయిపోయింది. అంటే మనం రిసీవ్ చేసేదాన్ని ఇప్పుడు ఆన్లైన్లో డేటాబేస్లో ఉంటుంది, మన పొజిషన్లో ఉంది అని. నో అక్సెప్టెడ్ టెస్ట్ చేయాలి. ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, సో ఒకసారి అక్సెప్టెడ్ టెస్ట్ మీరు కూడా చూడండి. ప్రతి ఒక్క వచ్చిన మెషిన్స్ ఆల్ 3 ఇది బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ as well as VVPAT. ఇప్పుడు ఈవీఎం అంటే 3 కలిసినదే ఈవీఎం. ఇది ముందు ఈవీఎం వేరు, వీవీప్యాట్ అని చెప్పాము. ఇప్పుడు ఈవీఎం చెప్తే ఈవీఎం కంటైన్స్ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్. సో ప్రతి 100% వీవీప్యాట్ ప్రతి ఒక్క మెషిన్స్లో పెట్టాల్సిందే ఈసారి. సో దానివల్ల ఆల్ ఈవీఎంస్ చెకింగ్ 3 చెక్ చేసిన వల్ల మనకి టైం కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ చెక్ చేసినప్పుడు ఈ లోడింగ్ అన్ని చేస్తారు. పొలిటికల్ పార్టీస్ ర్యాండమ్ సింబల్స్, అన్ని సింబల్ లోడ్ చేసేసి దెన్ ఓట్ వేయాలి. సో ఒక్కొక్క బటన్కి దాదాపుగా 6 ఓట్స్ వేయాలి. సో 96 ఓట్ వస్తుందా, ఆల్మోస్ట్ 16x6. సో 96 టోటల్ ఓట్స్ వచ్చేసి దాంట్లో ఎన్ని ఐ మీన్ వీవీప్యాట్లు ఎన్ని వచ్చింది అదన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేస్తాడు. బట్ ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ అంటే ఇప్పుడు మనకు వచ్చిన అన్ని కూడా కొత్త ఈవీఎంస్, M3 మోడల్స్. సో మనకి దీనికి ప్రాబ్లం, ఈసారి ప్రాబ్లం తక్కువ ఉంటాయి. అది ఒక అడ్వాంటేజ్. లాస్ట్ టైం చాలా గందరగోళం అయింది, మీరు చూసి ఉంటారు లాస్ట్ ఎలక్షన్స్లో. ఈసారి మనకి కొత్త ఈవెంట్స్ ఉంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకొక విషయాలు కొత్త విధానం ఈసారి తీసుకొచ్చారు. ఈ మెషిన్ ఎందుకు కొత్త మెషిన్ వాడుతున్నారు, ఈ మెషిన్ దేనికోసం వాడుతున్నారు. ఓకే, సెకండ్ సింబల్ లోడింగ్ యూనిట్ మీరు లాస్ట్ టైమే చేసి ఉంటారు. అది వీవీప్యాట్లో లోడ్ చేస్తారు, సింబల్ లోడింగ్ యూనిట్.
అది ఒక పెన్ డ్రైవ్ నుంచి పెట్టేసి ఆ సింగిల్ లోడింగ్ మెషిన్ అని వీవీప్యాట్కి చేయడం అది. బట్ ఈ ప్రీ ఎఫ్ఎల్సియు అనే విషయం కొత్త విధానంగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ మూడుకు కూడా చెక్ చేయాలి. మూడు కూడా దాంట్లో కనెక్ట్ చేసేసి దాంట్లో ఉంటున్న టేక్స్ ఒక 10-20 సెకండ్స్ 30 సెకండ్స్ తీసుకుంటారు. తీసుకొని అది లోపల స్టోర్ చేసుకుంటాం. సో ఆ రోజు ఈవినింగ్ మనం పోర్టల్ ఈసీఐ పోర్టల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ లాగ్ అని కూడా ఈసీఐకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో అవాళ ఏమేమి చెక్ చేసామని వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ న్యూ ఇంట్రొడక్షన్. సింపుల్ లోడింగ్ మెషిన్లో ఏమేమి లోడ్ అవుతుంది అని మీరు చూడవచ్చు దాన్ని. ఓకే, సో ఏమేమి డర్బీ సింబల్స్ ఏమేమి లోడ్ చేస్తున్నామో అదన్నీ కనపడుతుందా లేదా, ఓట్ వేసినప్పుడు వీవీప్యాట్ వచ్చిన స్లిప్ 1 అంటే ఈ డమ్మీ సింబల్కి ఈక్వల్గా ఎన్ని ఓట్లు వస్తుందా లేదా, కింద పడిందా లేదా, అది అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెండు కొత్త విషయం. ప్రీ ఎఫ్ఎల్సి యూనిట్, పిఎఫ్ఎల్సియు, ప్రీ ఎఫ్ అంటే ఫస్ట్ లెవెల్ చెకింగ్, ఎఫ్ఎల్సి యూనిట్. ఓకే, పిఎఫ్ఎల్సియు. విద్యుత్ శాఖలో ఉద్యోగులను ఓ పత్రికా రిపోర్టర్ బెదిరిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు అతని మీద చర్యలు తీసుకోవాలని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎస్సీ కేవీజీ సత్యనారాయణకు కోరారు. స్థానిక విద్యుత్ భవనంలో మీడియా సమావేశంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ గోడును ఎస్సీ సత్యనారాయణకు వివరించారు. జిల్లాలో పలు డివిజన్లలో పై స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తూ అందిన కాడికి దనుకున్నారన్నారు. అంతేకాక ఉద్యోగులందరూ మాకుమ్మడిగా ఎస్సీ కార్యాలయంలో సమావేశమై ఎస్సీకి ఫిర్యాదు చేశారు. సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ అతని మీద చర్యలు తీసుకోవడానికి, కేసు పెడతానికి లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని, త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక్క వ్యక్తి వల్ల ఏదైనా వాడి మాటల్లోనే మీరు చూశారు. యూనియన్ లీడర్స్, వైడమ్ స్టాఫ్ యూనియన్స్ అయితేనేమి, ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అయితేనేమి, నేను మొన్న సీఎండీ ఆఫీస్కి పోతే సీఎండీ గారిని కలిశాను. ఆ సందర్భంగా ఇది వచ్చింది. చూస్తే కొంచెం బాధపడ్డారు సీఎండీ గారు కూడా. ఏంటి రకంగా మీ జిల్లాలో కాబట్టి నాకు కూడా బాధ వేసింది. తర్వాత ఏంటంటే నేను చదివాను. చదివితే అందరి మీద రాశాడు. మనలో తప్పులు చేయని మానవుడు అంటే ఒకడు, ఏ రంగమైనా కావచ్చు. విద్యుత్ రంగంలో కూడా చిన్న చిన్న తప్పులు చేస్తే దాన్ని సవరించుకునే దానికోసం ఉండాలి, లేదా కౌంటర్ మనం అడగాలి. ఎవరి మీ మీద అభియోగాలు వచ్చింది, అదే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన నిలబడే ఏ రిపోర్టర్ అయినా, విలేకరైనా, ప్రజానాయకులైనా ముందు రిప్లై తీసుకోకుండా ఏకపక్షంగా రాసేసి కుటుంబ పరంగా మనోభావాలు దెబ్బతినే విధంగా, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పై స్థాయిలో ఇలా బెంబేలెత్తే విధంగా రాయటం అనేది మిత్రుడు అక్షరా టైమ్స్ రిపోర్టర్ గారికి అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో మేము కూడా ఓకే ఏదో ట్రాన్సాక్షన్ హిస్టరీ డబ్బులు కొట్టించుకున్నట్టుగా వచ్చింది. ఇప్పుడు ఆయనకి డబ్బులు పెట్టినట్టు అంటే డబ్బులు కూడా డిమాండ్ చేసి ఇట్లా ఫోన్పేలు కూడా కొట్టించుకోవడం, ఈ విధంగా ఆయన చేయటం. పెద్ద పెద్ద పత్రికలు ఉన్నారు, ఈనాడు ఉంది, జ్యోతి ఉంది, సాక్షి ఉంది, లేదంటే ఇంకొకటి ఎవరి నుంచి కూడా మా డిపార్ట్మెంట్ వైపు నుంచి నేను 30 ఏళ్ళుగా చూస్తున్నాను. ఒంగోలులో ఏ విలేకరు నుంచి, ఎస్పెషల్ నాయకులను కూడా తెలుసు, చాలా పెద్ద పెద్ద రిపోర్టర్లు కూడా తెలుసు. ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు కానీ ఇలాంటి రాతలు కానీ ఉన్నది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఏదైనా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా మన అధికారులతో కానీ ఉద్యోగులతో కానీ మసలు మన మీద ప్రోగ్రాం చెప్పినా వచ్చి వాడు కవర్ చేసి మనకందరూ సంతోషంగా అందరూ కలిసి ఉండేవాడు. ఇలాంటి అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి ఇలాంటి పత్రికల మీద, పత్రికా విలేకరుల పక్షాన మనకి ఇలాంటి బాధాకరమైన వార్తలు రావడం, వాళ్ళు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము బహుజన ఉద్యోగుల సంక్షేమ సంఘంగా తప్పులు చేయలేదు మా ఉద్యోగులు నీతి మాత్రం నేను చెప్పను. ఏదైనా తప్పులు ఉంటే మా వాళ్ళ దగ్గర ఎక్కడైనా అక్కడక్కడ ఉంటే మీరు విలేకరుల బాధ్యతలుగా మమ్మల్ని కూడా అడగండి. బ్రదర్ నీ మీద ఈ అభియోగం వచ్చింది, లేదా ఉద్యోగ నీ మీద ఈ అభియోగం వచ్చింది, దీనికేంటి నీ సంజాషి అని అడిగి కౌంటర్ తీసుకొని అది ఏ క్షణం ఏ సందర్భంలో ఎలా ఎందుకు చేయాల్సి వచ్చింది, లేదంటే మేము నిజంగా అభివృద్ధి చేసామా, ప్రజల పక్షంగా ఉత్సాహంగా పనిచేసే క్రమంలో వాళ్ళని బ్యాంకులు పంపించలేక, డీడీలు తీసే క్రమంలో పడలేక లంసంగా మీరే కట్టి మీరే చేసి పెట్టండి సార్ మాకు కానీ కన్జ్యూమర్లే వాలంటరీగా మన మీద ప్రెజర్ పెట్టి చేపిస్తున్నారా,
ఇవన్నీ మాకు తెలియదు సార్, మేము తిరగలేము ఈ బ్యాంకుల చుట్టూ, ఆ డీడీల చుట్టూ, ఆ మీ సేవల చుట్టూ. మా అందరికి ఎప్పుడు తమ లైన్మెన్లు లేదంటే ఏఈలు మీరే ఉంటారు కదా, మీరే చేయలేని కొంత చోట సుహృద్భావ వాతావరణంలో అన్నదమ్ముల రిలేషన్స్లో చేస్తుంటారు. అటువంటి వాటిని కూడా హైలైట్ చేసి జీరో బెనిఫిట్ తీసుకొని కూడా కన్జ్యూమర్స్కి సర్వీస్ చేసే అధికారులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళే ఎదురు సపోర్ట్ చేసి ఇలాంటి మనోధైర్యం దెబ్బతినే విధంగా, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మొత్తం ఉద్యోగం ఒకే కట్ట కట్టేసి అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మా మీద మీకు పై అధికారులు ఉన్నారు, సీఎండీ ఉన్నాడు, లేదంటే అట్లాగే మైనారిటీ అసోసియేషన్ కానీ ఓసీ అసోసియేషన్ అందరికి కూడా వచ్చారు. వచ్చి వాళ్ళని పిలిపించామంటే ఇవాళ జిల్లాలో పనిచేసే 4,000 మంది ఎంప్లాయీస్ కూడా వీళ్ళంతా ప్రతినిధులు. వాళ్ళ ఎంప్లాయీస్ ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు ఒక్క వ్యక్తి వల్ల, ఏ విధంగా మీరు వాళ్ళ మాటల్లోనే మీరు చూశారు. అతని పేరు కాచిరాజు, అక్షర టైమ్స్ ప్రతినిధి అని చెప్పుకుంటాడు. ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వచ్చి, ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి వచ్చి, ప్రతి ఒక్క వర్క్ గురించి సర్వీస్ రిలీజ్ చేయడం కానీ, లైన్స్ ఎల్సీని తీసుకోవాలన్నా కానీ, లేకపోతే ఇంకొక ఇష్యూ కానీ వచ్చి ప్రతి ఒక్క ఎంప్లాయీని భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్ళల్లో ఉండే డిఫరెన్సెస్ని, ఎంప్లాయీస్లో కానీ గవర్నమెంట్ స్టాఫ్లో ఉండే డిఫరెన్సెస్ని అతను ఎన్కాష్ చేసుకుంటూ ఒకళ్ళ లూప్ హోల్స్ని ఇంకొకళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళ దగ్గరకు చాలా బ్లాక్మెయిల్ చేసి కేవలం అతను వాటర్ బాటిల్, టీ ఏదైనా ఇస్తే డబ్బులు డిమాండ్ చేస్తాడండి. డబ్బులు డిమాండ్ చేసిన దాంట్లో మా స్టాఫ్ ఎవరైతే అతని మాటలకి, ఇతని గురించిన లోపాల గురించి 2-3 విషయాలు తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి అలవాటు పడ్డ వ్యక్తి. నేను కనుక్కున్నాను, ఇది ఒక మన డిపార్ట్మెంట్లోనే కాదు, సిపిడిసిలే కాదు, మిగతా డిపార్ట్మెంట్లో కూడా అతను వెళ్ళి ఈ విధంగా బ్లాక్మెయిల్ విధంగా చేస్తూ ఈ మధ్యన ఒక పత్రిక పెట్టుకొని, అనంతపూర్ బేస్డ్ పత్రికది అక్షర టైమ్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ, అసలు మా డిపార్ట్మెంట్ 24 hours పనిచేసే డిపార్ట్మెంట్ ప్రజలకు ఈ వార్తలను సమాప్తం. నమస్కారం.